ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేఆర్పురం ఐటీడీఏ వద్ద విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గిరిజన బాలుర కాలేజీ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించవద్దు అని హాస్టల్ మాత్రమే నిర్మించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ హాస్టల్కు నూతన భవనాలు నిర్మించాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 2,75,00,000 రూపాయలు మంజూరు చేయగా హాస్టల్ భవనం నిర్మించకపోగా ఐటీడీఏ పీఓ గిరిజనులకు వ్యతిరేకంగా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు పాత హాస్టల్ స్థలం అందుబాటులో ఉండేదని అన్నారు. గిరిజన విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఐటీడీ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే 3 కిలోమీటర్ల నుండి నడిచి వచ్చి ఇక్కడ చదువుకొని వెళ్ళేటువంటి విద్యార్థులు రేపు దారిపోయేటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వర్షంలోనూ ఎండలోనూ తడుచుకుంటూ వచ్చేసి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదా ఐటీడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ రక్షించవలసిన బాధ్యత ఐటీడీ వాళ్ళకి ఉంది. కాబట్టి ఐటీడీ వాళ్ళు మంచి మనసుతోటి అర్థం చేసుకొని వాళ్ళని ఏదైతే పాత స్థలం ఉందో పాత స్థలం నిర్మాణం చేసి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నా పేరు టి బాబురావు, రాజశేఖర యువజన సంఘం జిల్లా నాయకులు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కోట రామచంద్రపురం ఐటీడీఏ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దానిని పడగొట్టి దాని స్థానంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి మేము మా ముఖ్య డిమాండ్ ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ నిర్మించవద్దు, అక్కడ ఏదైతే హాస్టల్ ఉందో అదే హాస్టల్ మళ్ళీ మీరు అక్కడ పునర్నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే అక్కడ హాస్టల్ మాత్రమే నిర్మించాలి. లేదంటూ అక్కడ మమ్మల్ని పక్కన పెట్టి కానీ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కనుక నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వివో గారి ఆఫీస్ ముందు ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈ ఘోషణ పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఈరోజు కోట రామచంద్రపురం ఐటీడీ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాని స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ పీఓ గారు నిర్మిస్తా ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ముఖ్యంగా పీఓ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయకండి. ఎక్కడైతే గతంలో హాస్టల్ ఉందో అక్కడే మీరు హాస్టల్ నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీరు ఇదే వ్యవహార శైలిలో కొనసాగిస్తే మాత్రం విద్యార్థి ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కారం భాస్కర్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గిరిజన బాలుర హాస్టల్, కాలేజీ హాస్టల్ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ పడతా ఉన్నారు. దాన్ని నిలుపుదలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నిరసన కార్యక్రమం చేపట్టాము. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పేరుతో చేస్తూ గిరిజన విద్యార్థులకి విద్యను దూరం చేసేలాగా, వసతులు దూరం చేసేలా చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ని వేరే ప్రాంతాలు పెట్టడం లేదా కాలేజీలకి దూరం పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్రానికి 2 కోట్లు 3 కోట్ల నిధులు చెప్తున్నారు. కానీ నిర్మించే భవనంలో విద్యార్థులు లేకపోతే ఈరోజు చాలా బిల్డింగ్లో మూతపడిపోయాను. నిర్వీర్యం కావడం ద్వారా ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఏ లక్ష్యంతో 2 కోట్లు కేటాయించమని చెప్తున్నారో ఆ లక్ష్యం విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలాగా మండల కేంద్రంలోనూ కాలేజీలకు దగ్గరలోనూ నిర్మించాలి. పాత బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ స్థానంలోనే హాస్టల్ నిర్మించాలి. లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు